చూడండి ఇవి వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ అండి. అంటే మనకి లోపల వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ ఉంటాయి. ఇలా పై వైపున వచ్చేసి నార్మల్ హ్యాండ్ ఉంటుందన్నమాట. హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో ఏ సైజు వారికైనా సరే బ్లౌజు వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర టైట్ అవ్వడం కానీ, లూజ్ అవ్వడం కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే సైడ్ జాయింట్లు పర్ఫెక్ట్‌గా ఎలా స్టిచ్ చేసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం. చూడండి ముందుగా మనం స్టిచ్ చేసుకున్న బ్లౌజ్ పీస్‌ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. అంటే ఖర్చులొచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి నడుము లూజ్‌ని కొలుచుకునేటప్పుడు ఈ ఉక్స్ పట్టీ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా కొంచెం కొంచెం పట్టుకుంటూ కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నాము అంటే మనకి నడుము లూజు కరెక్ట్‌గా వస్తుంది. చూడండి మీరు ఇలా కొలుచుకునేటప్పుడు ఈ కాజా పట్టీని కొలవకూడదండి. ఈ కాజా పట్టీని ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ వరకు కొలుచుకోవాలి. చూసారా? మనకి నడుము లూజ్ ఎంత వచ్చింది? 30 ఇంచులు. ఇప్పుడు ఈ 30 ఇంచుల్లో నాలుగో భాగాన్ని తీసుకోవాలి. 30 ఇంచుల్లో నాలుగో భాగం ఎలా తీసుకోవాలి అంటే ఫస్ట్ అయితే టేప్‌ని 30 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో సగం వస్తుంది. 30 ఇంచుల్లో సగం వచ్చేసి 15 ఇంచులు. ఇప్పుడు మరలా టేప్‌ని ఈ 15 ఇంచుల దగ్గరికి ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్నాము అంటే 30 ఇంచుల్లో నాలుగో భాగం అనేది వస్తుంది. 30 ఇంచుల్లో నాలుగో భాగం వచ్చేసి 7.5 ఇంచులు. ఇప్పుడు ఈ 7.5 ఇంచుల్ని ఫస్ట్ అయితే మనం ఉక్స్ పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని కరెక్ట్‌గా 7.5 ఇంచుల దగ్గరికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు కాజా పట్టీ వైపున మార్క్ చేసుకోవాలి. ఈ కాజా పట్టీ వైపున మార్క్ చేసుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి ఇక్కడి నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆది బ్లౌజ్‌కి నడుము లూజుని కొలుచుకునేటప్పుడు కాజా పట్టీని వదిలేసి కొలుచుకున్నాం కాబట్టి ఇక్కడ కూడా మనం కాజా పట్టీని వదిలేసే మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ వైపున మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకోవాలి. చూడండి బ్యాక్ పార్ట్ వైపున మార్క్ చేసుకునేటప్పుడు బ్యాక్ పార్ట్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ ఫోల్డింగ్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని 7.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. హ్యాండ్ లూజ్‌ని మార్క్ చేసుకునేటప్పుడు హ్యాండ్‌ని ఈ విధంగా సగానికి ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఆది బ్లౌజ్ యొక్క హ్యాండ్‌ని తీసుకొని ఈ విధంగా పెట్టేసుకోవాలి. చూడండి ఇలా పెట్టేసుకొని ఇక్కడ చూసారా మనకి ఫస్ట్ కుట్టు కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ కుట్టు దగ్గర ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇదే విధంగా రెండో హ్యాండ్‌ని కూడా ఫోల్డ్ చేసుకొని మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనం చంక లూజ్‌ని మార్క్ చేసుకోవాలి అంటే ఫస్ట్ ఆది బ్లౌజ్‌కి చంక లూజ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. ఆది బ్లౌజ్‌కి చంక లూజ్‌ని కొలుచుకునేటప్పుడు బ్లౌజ్‌ని బ్యాక్ పార్ట్ వచ్చేసి పై వైపునకు ఉండేలాగా ఈ విధంగా పెట్టేసుకోవాలి. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి మనకి షోల్డర్ జాయింట్ కనిపిస్తుంది కదా! కరెక్ట్‌గా ఈ జాయింట్ దగ్గర నుంచి ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే కొలుచుకోవాలి.
చూసారా? మనకి చంక లూజ్ ఎంత వచ్చింది? 7/3 ఇంచులు. ఇప్పుడు ఇక్కడ కూడా మనకి 7/3 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో అక్కడికి మార్క్ చేసుకోవాలి. చూసారా? కరెక్ట్‌గా ఈ షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి టేప్‌ని ఈ విధంగా పెట్టేసుకొని ఈ కుట్టు మీదనే ఇలా కొలుచుకోవాలి. ఇలా కొలుచుకున్నప్పుడు మనకి 7/3 ఇంచులు ఎక్కడికైతే వస్తుందో కరెక్ట్‌గా అక్కడికి మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఇక్కడి నుంచి స్టార్ట్ చేసుకొని మనం సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇవి వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ అండి. అంటే మనకి లోపల వచ్చేసి అంబ్రెల్లా హ్యాండ్స్ ఉంటాయి. ఇలా పై వైపున వచ్చేసి నార్మల్ హ్యాండ్ ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఈ లేయర్స్ అన్నింటిని కూడా కలిపి స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ మనకి 2 వైపులా కూడా ఖర్చు కనిపిస్తుంది కదా! ఈ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి. అలాగే మనకి జాయింట్లు 2 కూడా ఇలా కరెక్ట్‌గా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇక్కడ వరకు స్టిచ్ చేసుకున్న తరువాత ఇక్కడ చూడండి మనం కింది వైపున బ్యాక్ పార్ట్‌కి అలాగే ఫ్రంట్ పార్ట్‌కి రెండింటికి మార్క్ చేసుకున్నాం కదా! ఇప్పుడు మనం మార్క్ చేసుకున్న ఈ మార్కింగ్‌లు 2 కూడా ఇలా ఒకే చోటికి వచ్చేలాగా పట్టుకొని ఈ మార్కింగ్‌కి స్ట్రెయిట్‌గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి ఇక్కడికొచ్చేసరికి ఈ షేప్ బెల్ట్ ఖర్చు వచ్చేసి పాదం వైపునకు ఉండేలాగా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఇలా స్టిచ్ చేసుకున్న తరువాత ఇప్పుడు పావించి మార్జిన్‌తో ఇంకొక 2 స్టిచెస్ వేసుకోవాలి. మొత్తం 3 లేదా 4 స్టిచెస్ వేసుకుంటే సరిపోతుంది. సైడ్ జాయింట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసారు కదా! ఇదే విధంగా రెండో వైపును కూడా స్టిచ్ చేసుకోవాలి. రెండో వైపున కూడా సైడ్ జాయింట్‌ని స్టిచ్ చేసుకున్నాం కదా! ఓకే ఫ్రెండ్స్. చూసారు కదా! ఏ సైజు వారికైనా సరే బ్లౌజ్ వేసుకున్నప్పుడు ఈ చంక దగ్గర టైట్ అవ్వడం కానీ, లూజ్ అవ్వడం కానీ రాకుండా ఫిట్టింగ్ బాడీకి అద్దినట్లుగా కుదరాలి అంటే సైడ్ జాయింట్లు ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.